గైస్, నా పేరు రోహిత్ అండ్ మీరు చూస్తున్నారు మొబైల్ జడ్జ్. ఈరోజు మనం డిస్కస్ చేసుకునే టాపిక్ ఏంటి అంటే స్పేస్ ఎక్స్ ఆర్గనైజేషన్ ఇంకా స్టార్లింక్ గురించి. వాళ్ళు తీసుకొచ్చే టెక్నాలజీ మన వరల్డ్ని ఎలా మార్చిపోతుంది, మన ప్రపంచాన్ని ఎలా మార్చిపోతుంది, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీని ఎలా మార్చిపోతుంది అన్న దాని గురించి తెలుసుకుందాం. అది తెలుసుకునే ముందు ఇంకొక విషయం ఏంటంటే, నిన్న రాత్రి న్యూస్ కానీ ఈరోజు మార్నింగ్ న్యూస్ కానీ చూసినట్టయితే మన ఇండియన్ గవర్నమెంట్ అనేది 59 చైనా యాప్స్ని అయితే బ్యాన్ చేసింది. అందులో మన యూట్యూబ్ వాళ్ళకి లేదా మన యూట్యూబ్ ఆడియన్స్కి, మన యూట్యూబర్స్కి ఇంకా చాలామందికి చాలా ఇష్టం లేని యాప్ ఏదైతే ఉందో ఆ టిక్టాక్ అనేది బ్యాన్ అయింది. We won. Mr. Stark. We won, Mr. Stark. We won. You did it, sir. You did it. సో ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మనం స్పేస్ ఎక్స్ ఇంకా స్టార్లింక్ గురించి మాట్లాడుకుంటున్నాం ఈ వీడియోలో. సో స్పేస్ ఎక్స్ అనేది ఏంటంటే ఒక స్పేస్ ఎక్స్ప్లోరేషన్ ఆర్గనైజేషన్. ఇప్పుడు మనం స్పేస్లో పంపించే రాకెట్స్ కానీ లేదా స్పేస్ క్రాఫ్ట్స్ కానీ ఇవన్నీ మ్యానుఫ్యాక్చర్ చేసే కంపెనీ స్పేస్ ఎక్స్ అనేది. దీన్ని ఎస్టాబ్లిష్ చేసింది అయితే ఎలన్ మస్క్. దీన్ని 2002లో అయితే ఎస్టాబ్లిష్ చేశారు. సో ప్రస్తుతం మనం ఈ స్పేస్ ఎక్స్ చేస్తున్న స్టార్లింక్ అనే ప్రాజెక్ట్ గురించి మాట్లాడుతాం. ఈ స్టార్లింక్ అనేది ఏంటి అంటే ప్రపంచంలో ప్రతి ఎవ్రీ కార్నర్లోని హై స్పీడ్ ఇంటర్నెట్ అండ్ బ్రాడ్బ్యాండ్ కనెక్షన్ వచ్చే విధంగా ఈ స్పేస్ ఎక్స్ స్టార్లింక్ ప్రాజెక్ట్ అనేది డిజైన్ చేశారు. ఇది ఎలన్ మస్క్ కంట్రోల్లో రన్ అవుతుంది. సో దీనిలో ఉన్న స్పెషాలిటీస్ ఏంటంటే, మనలాగా ఇప్పుడు మనం వాడుతున్నట్టు మన ఫోన్స్లో సిగ్నల్ టవర్స్ వేయడం లేదా బ్రాడ్బ్యాండ్ ఫైబర్ కేబుల్స్ రన్ చేయడం కాదు. ఇవేంటంటే డైరెక్ట్ శాటిలైట్ నుండి భూమికి వచ్చే విధంగా వీళ్ళు ప్రాజెక్ట్ని అయితే డిజైన్ చేశారు. ఇది దానికి తోడు దీని స్పీడ్ కూడా మామూలుగా మనకి ఇప్పుడు వచ్చే మన ఫోన్కి వచ్చే స్పీడ్ మ్యాక్సిమం చూసుకున్నట్టయితే, ఎస్పెషల్లీ మన ఇండియాలో ఇప్పుడు మనం ఉంటున్న ఏరియాల్లో చూసుకున్నట్టయితే ఎక్కడా కూడా 10 Mbps స్పీడ్ అయితే దాటదు. ప్రాజెక్ట్ గురించి సమ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ ఏంటి అంటే, ఈ స్పేస్ ఎక్స్ అనేది స్టార్లింక్ ప్రాజెక్ట్ కోసం అని చెప్పి మన స్పేస్లోకి ఇంచుమించుగా 12,000 శాటిలైట్స్ని పంపించబోతుంది. విత్ ఇన్ నెక్స్ట్ 10 years స్పాన్లో ఏంటంటే 12,000 శాటిలైట్స్ అనేది మన ఎర్త్ చుట్టూ ఉండే స్పేస్లో ఇవి కవర్ చేస్తాయి అన్నమాట. ఇవి ఎలా కవర్ చేస్తాయంటే ఒక నెట్ ఇలా కవర్ చేస్తాయి. సో ఆ నెట్ అనేది మనం ఒక ఎర్త్ చుట్టూ ఒక నెట్ అనేది ప్లేస్ చేస్తే ఎలా ఉంటుందో, ఒక నెట్లో అనేది ఉంటే ఎలా ఉంటుందో అలా ఉంటుంది అనమాట. ఆ శాటిలైట్స్ అన్నీ ఆ విధంగా ప్లేస్ అయ్యి ఉంటే ఆ ప్యాటర్న్ ఏదైతే ఉంటుందో ఆ శాటిలైట్స్ ఇండివిజువల్గా ఒక్కొక్క శాటిలైట్ ఒక్కొక్క పాత్ అనేది ఉంటుంది అనమాట. ఆ పాత్లో శాటిలైట్స్ మూవ్ అవుతుంటాయి అనమాట. ఒక శాటిలైట్ నుండి ఇంకో శాటిలైట్ కనెక్షన్ అనేది ఎలా ఉంటుందంటే లేజర్ ద్వారా కనెక్షన్ ఉంటుంది. సో ప్రతి శాటిలైట్ నుండి ఇంకో శాటిలైట్కి డేటా అనేది ఎలా ట్రాన్స్ఫర్ అవుతుంది అంటే లేజర్స్ ద్వారా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఇందులో వీళ్ళు నియాన్ లేజర్స్ వాడుతున్నారు. ఈ నియాన్ లేజర్స్ అనేవి ఏం చేస్తాయంటే ఇవి లైట్ స్పీడ్తో ట్రాన్స్ఫర్ చేస్తాయి కాబట్టి డేటా కూడా అంతే స్పీడ్గా ట్రాన్స్ఫర్ అవుతుంది. ఓన్లీ అక్కడ టైం పట్టేది ఏంటి అంటే ఆ డేటా అనేది లైట్ రూపంలో వస్తుంది కాబట్టి రేడియో వేవ్స్ కింద కానీ లేదా ఎలక్ట్రానిక్ వేవ్స్ కింద మార్చడానికి లేదా ఫార్మాట్ని చేంజ్ చేయడానికి టైం పడుతుంది. సో ఆ చేంజ్ చేసి మనకి ఆ సిగ్నల్ అనేది వస్తుంది అనమాట. అంతే డిఫరెన్స్. దీనివల్ల మోస్ట్ అడ్వాంటేజ్ ఏంటి అంటే ఈ శాటిలైట్స్ అనేవి ఎర్త్ చుట్టూ తిరుగుతూ ఉంటాయి. సో ఇలా తిరగడం వల్ల ఏంటి అంటే ఒక శాటిలైట్కి ఇంకో శాటిలైట్కి డిస్టెన్స్ అనేది చాలా తక్కువ ఉంటుంది. సో అలా డిస్టెన్స్ అనేది తక్కువ ఉండడం, అంతేకాకుండా ఎర్త్కి ఈ శాటిలైట్స్కి కూడా డిస్టెన్స్ చాలా తక్కువ ఉంటుంది. ఎందుకంటే ఇది ఎర్త్ నుండి 300 kilometers లేదా 300 to 400 kilometers ఎబోలో మాత్రమే ఈ శాటిలైట్స్ అనేవి ఉంటాయి అనమాట. అదే మన పాత శాటిలైట్స్ అంటే ఇప్పుడు దాకా ఉన్న శాటిలైట్స్ అయితే ఏంటంటే ఒక 1000 kilometers లేదా 1500 kilometers హైట్లో అయితే ఉంటాయి. సో ఈ శాటిలైట్కి వచ్చేసేయండి ఎయిర్కి ఏంటంటే ఒక 400 నుండి 340 kilometers రేంజ్లో మాత్రమే ఇవి పైన ఉంటాయి అన్నమాట. సో అంతేకాకుండా ఇవి ఒక విధంగా చెప్పాలంటే మనకి బాగా ఈజీగా కనబడతాయని కూడా చెప్పచ్చు ఈ శాటిలైట్స్. అంటే డైరెక్ట్గా అవి కనబడకపోయినా సమ్వాట్ లైక్ టెలిస్కోప్ అవి యూజ్ చేస్తే చాలా ఈజీగా కనబడతాయని చెప్పచ్చు. ఎందుకంటే ఎర్త్కు బాగా దగ్గరగా ఉంటాయి కాబట్టి అలా కనబడతాయి అన్నమాట. అంతేకాకుండా ఇంత దగ్గరగా ఉండడం వల్ల అడ్వాంటేజ్ ఏంటి అంటే నెట్ స్పీడ్ అచీవ్ చేయడం అనమాట. హై స్పీడ్ నెట్ అచీవ్ చేయడానికి వీళ్ళు శాటిలైట్స్ అనేవి బాగా దగ్గరగా ప్లేస్ చేస్తున్నారు అనమాట. ఎర్త్కి ఎప్పుడైతే శాటిలైట్ దగ్గరగా ఉంటుందో ఆటోమేటిక్గా అది కవర్ చేసే ఏరియా అనేది తగ్గిపోతుంది. ఎందుకంటే ఈ ప్రతి శాటిలైట్ అంటే ఈ శాటిలైట్స్ ఏవైతే ఉన్నాయో ఈ ప్రతి శాటిలైట్ 81 degrees వెడల్పు మాత్రమే కవర్ చేస్తాయి. అంటే శాటిలైట్ ఆకాశంలో ప్లేస్ అయ్యాక 81 degrees వెడల్పులో మాత్రమే ఇవి ఏరియా మాత్రమే కవర్ చేస్తాయి అనమాట. అంటే 300 kilometers నుండి 81 degrees ఏరియా కవర్ చేస్తే ఎలా ఉంటుందో అలాగనమాట. సో అలాగా కవర్ చేయడం వల్ల ఏంటంటే కొంచెం తక్కువ ఏరియా కవర్ అవుతుంది కాబట్టి ఇన్ని శాటిలైట్స్ అనేవి వీళ్ళు లాంచ్ చేయబోతున్నారు. ఈ 12,000 శాటిలైట్స్ ఎప్పుడైతే కంప్లీట్గా లాంచ్ అయిపోయి వర్కింగ్లోకి వస్తాయో వాళ్ళు రిసీవర్స్ కూడా అమ్ముతారన్నమాట. సో ఆ రిసీవర్స్ని కనుక మనం కొనుక్కొని
సో వాటిని కనుక మనం సెటప్ చేసుకొని యాంటీనాస్ ఉంటాయి, ఆ యాంటీనాస్ని మనం సెటప్ చేసుకున్నట్టయితే సో మనకి 1 Gbps నెట్ అనేది అంటే 1 GB/s నెట్ అనేది అవైలబుల్గా ఉంటుంది అనమాట. సో దీనికి వీళ్ళు కాస్ట్ అనేది ఇంకా అఫీషియల్గా ఏం అనౌన్స్ చేయలేదు, బట్ తక్కువగా తీసుకొస్తామని అయితే చెప్తున్నారు. సో దీనివల్ల మనకి వచ్చే అడ్వాంటేజెస్ ఏంటి అంటే మనకి ప్రస్తుతం ఉన్న ఆల్రెడీ హై కనెక్టివిటీ ఉన్న సిటీస్ ఏవైతే ఉంటాయో వాటిలో లో లేటెన్సీ నెట్వర్క్ అనేది ఉంటుందన్నమాట. లో లేటెన్సీ అంటే నెట్వర్క్లో ఎటువంటి డిస్టర్బెన్స్ కానీ నెట్వర్క్ ల్యాగ్ కానీ ఉండదన్నమాట. మెయిన్ అది ఆ ఎయిమ్. సో చాలా తక్కువ ల్యాగ్తో హై స్పీడ్ డేటా అనేది వస్తుంది. డైరెక్ట్గా శాటిలైట్స్ నుండి మనకు వచ్చేస్తుంది అనమాట. ఇంత ముందులాగా శాటిలైట్స్ నుండి సిగ్నల్ టవర్స్కి వచ్చి సిగ్నల్ టవర్స్ నుండి ఫోన్కి వచ్చి అలా ఉండదు. సో డైరెక్ట్గా ఏంటి అంటే డైరెక్ట్ శాటిలైట్ నుండి ఫోన్కి వచ్చే విధంగా లేదా రిసీవర్స్కి వచ్చే విధంగా వీళ్ళు డిజైన్ చేస్తారు. అలా డిజైన్ చేయడం వల్ల ఏంటంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లేటెన్సీ తగ్గిపోతుంది, హై స్పీడ్ డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది అనమాట. అది వీళ్ళు మెయిన్ ఎయిమ్. సో ఈ శాటిలైట్స్ గురించి మనం తెలుసుకున్నట్టయితే ఈ శాటిలైట్స్ అనేవి జెనాన్ ట్రస్టర్స్ మీద అయితే రన్ అవుతాయని చెప్పి మాట్లాడుకున్నారు. బట్ జెనాన్ అనేది చాలా రేర్ మెటీరియల్ కాబట్టి వాటి ద్వారా రన్ చేయడం కష్టం అవుతుంది కాబట్టి సో వీళ్ళు ఏం చేస్తున్నారంటే క్రిప్టన్ అనే మెటీరియల్ ఉంటుంది కదా, ఆ క్రిప్టన్ అనే మెటీరియల్తో ఇట్లా ట్రస్టర్స్ అయితే రన్ చేస్తున్నారు. సో ఎందుకు అలా రన్ చేస్తున్నారంటే ఈ శాటిలైట్స్ ఏవైతే ఉంటాయో ఈ శాటిలైట్స్ అనేవి 5 ఏళ్ళ కన్నా తక్కువ మాత్రమే ఉంటాయి అన్నమాట. ప్రతి శాటిలైట్ 5 ఏళ్ళ తర్వాత మనం మళ్ళీ రీప్లేస్ చేసుకోవాలి. అందుకే వీళ్ళు బ్యాచెస్ వైజ్గా శాటిలైట్స్ అనేవి పంపిస్తున్నారు. ఆల్రెడీ మనం చూసుకున్నట్టయితే 2019లో మే 24వ తారీఖున వీళ్ళు ఆల్రెడీ ఒక బ్యాచ్ ఆఫ్ శాటిలైట్స్ని అయితే పంపించారు. అవి ఏంటంటే ఒక 60 శాటిలైట్లను కలిగి ఉన్న ఒక రాకెట్ని అయితే ఆకాశంలోకి పంపించారు. ఆ 60 శాటిలైట్స్ అనేవి ఒక ట్రైన్ లాగా వెళ్తూ కనబడ్డాయి, చాలామందికి ప్రపంచం మొత్తం మీద కనబడ్డాయి అని చెప్పారు. అప్పుడులో మనకి ఇక్కడ అంత ఐడియా లేదు కాబట్టి మనం ఎవరు తెలుసుకోలేదు, పెద్దగా చూడలేదు. ఆ టైంలో మార్నింగ్ కూడా అయ్యి ఉండొచ్చు, మనకి మార్నింగ్ అయినా సరే మనకి కనబడదు, నైట్ టైం మాత్రమే కనబడుతుంటాయి. సో అదైతే జరిగింది. సో ట్రైన్ రూపంలో మీరు చూసినట్టయితే ఆ విజువల్ అయితే ఉంది. సో ఆ ట్రైన్ రూపంలో అయితే మాత్రం ఇవి కనబడ్డాయి. నెక్స్ట్ ఏంటి అంటే సో ఈ 60 శాటిలైట్స్ ప్రస్తుతం అమెరికాని సర్వ్ చేస్తున్నాయని చెప్పొచ్చు. అమెరికాకి ఆల్రెడీ అమెరికాలో కొన్ని ఏరియాస్ కాలిఫోర్నియా కానీ లేదా ఇంకా న్యూ జెర్సీ కానీ ఇంకా స్పేస్ ఎక్స్ ఆర్గనైజేషన్ కానీ ఇలాంటి ఏరియాస్ స్పేస్ ఎక్స్ ఎస్టాబ్లిష్ చేసిన ఆర్గనైజేషన్స్ ఏవైతే ఉన్నాయి ఈ ఆర్గనైజేషన్స్కి ఇవి సంబౌట్ ఇంటర్నెట్ ఫెసిలిటీ అనేది ప్రస్తుతం ఎలా ఉందంటే ప్రోటోటైప్ రేంజ్లో అయితే ఇవి రన్ అవుతున్నాయి అని చెప్పొచ్చు. సో ఈ ప్రోటోటైప్ అనేది ఎలా అంటే ఒక ట్రయల్ వర్షన్ లాంటిది అనమాట. ట్రయల్ వర్షన్ లాగా రన్ అవుతుందని చెప్పొచ్చు, ట్రైలర్ లాగా అనమాట. సో వీటిని పూర్తిగా మన వాడుకలోకి వచ్చేసరికి ఇంకొక 4 years అయితే పడుతుంది. వీళ్ళ ఎక్స్పెక్టేషన్ ప్రకారం ఏంటంటే 2025 కల్లా ఈ శాటిలైట్స్ అనేవి మన ఇండియాకి కూడా అవైలబుల్గా ఉంటాయని చెప్తున్నారు. సో అలా ఒకవేళ అవైలబిలిటీలోకి వస్తే కనుక మనకి హై స్పీడ్ ఇంటర్నెట్ కనెక్షన్ అనేది వస్తుంది. అంతేకాకుండా కమ్యూనికేషన్ ఫెసిలిటీ కూడా చాలా బాగా పెరుగుతుందని చెప్తున్నారు. సో ఈ శాటిలైట్స్ ద్వారా వాళ్ళు వాయిస్ ఓవర్ వైఫై ఏదైతే ఉందో దాన్ని బాగా హై ఫ్రీక్వెన్సీలో తీసుకొస్తామని చెప్తున్నారు. ఇప్పటిదాకా మనం వాయిస్ ఓవర్ వైఫై అనేది చాలా తక్కువ యూజ్ చేస్తున్నాం. సో ఒకవేళ ఇది కనుక నెక్స్ట్ 5 yearsలో కనుక ఎస్టాబ్లిష్ అయితే ఈ వాయిస్ ఓవర్ వైఫై అనేది ఇండియాలో చాలా ఎక్కువగా డెవలప్ అవుతుంది. దానివల్ల ఏంటంటే మనకి కమ్యూనికేషన్ అంటే మాట్లాడుకోవడానికి కానీ కమ్యూనికేషన్ ప్రాబ్లం అనేది ఉండదు అనమాట. సో ఇండియాలో ప్రతి మూలలో కూడా మనకి సిగ్నల్ అనేది ఫుల్గా ఉండడం, ఎక్కడ నుండన్నా ఫోన్ మాట్లాడుకునే విధంగా వీళ్ళు డిజైన్ చేశారన్నమాట. అంతేకాకుండా ఎక్కడన్నా సరే ఇండియాలో ఏ మూలలో అన్నా సరే మీకు హై స్పీడ్ డేటా 1 Gbps వరకు వీళ్ళు స్పీడ్ అనేది ప్రొవైడ్ చేస్తున్నారు. ఆ హై స్పీడ్ డేటా అనేది వచ్చే విధంగా డిజైన్ చేశారన్నమాట. అది కూడా చూసుకోవచ్చు. ఈ శాటిలైట్స్ అనేవి ఒకదాని నుండి ఒకటి లేజర్ లైట్ ద్వారా మనకి డేటా అనేది ట్రాన్స్ఫర్ చేసుకుంటాయి అన్నమాట. సో అది ఎలా ఉంటుంది అనేది మీరు ఒకసారి ప్యాటర్న్ చూడొచ్చు. ఈ ప్యాటర్న్ చూసుకున్నట్టయితే ఒక దాని నుండి ఇంకొక దానికి లేజర్ లైట్ ద్వారా డేటా అనేది ట్రాన్స్ఫర్ అవుతుంది. ఎప్పుడైతే లైట్ అనేది చాలా స్పీడ్ కాబట్టి లైట్ మీకు తెలిసే ఉంటుంది ఎంత స్పీడ్లో ట్రావెల్ అవుతుందో ఆ స్పీడ్తో ఈ డేటా కూడా ట్రాన్స్ఫర్ అవుతుంది. అందుకే మీకు ఆ తక్కువ లేటెన్సీ హై స్పీడ్ ఇంటర్నెట్ అనేది మీకు ప్రొవైడ్ చేయగలుగుతున్నారు వీళ్ళు. సో ఈ ప్రాజెక్ట్ అనేది సక్సెస్ఫుల్గా రన్ అయితే మన ఇండియా లాంటి కంట్రీకి చాలా యూజ్ అనేది చెప్పొచ్చు. ఎందుకంటే మిగతా కంట్రీస్ ఇప్పుడు సౌత్ కొరియా చూసుకున్నట్టయితే ఆల్రెడీ 6G రన్ అవుతుందని చెప్తున్నారు వాళ్ళ ఏరియాలో. సో ఇంకా చైనా కానీ లేదా అమెరికా కానీ లేదా యూరోపియన్ కంట్రీస్ చాలా మటుకు ఏంటంటే 5Gతో రన్ అవుతున్నాయి. సో వాటితో పోల్చుకుంటే మన కంట్రీ అనేది చాలా వెనకబడి ఉందనే చెప్పొచ్చు. అంతేకాదు మనలాంటి కంట్రీస్ ఇంకా చాలా ఉన్నాయి ప్రపంచంలో. ఇవన్నీ ఇంకా 3Gలో కూడా రన్ అవుతున్న కొన్ని కంట్రీస్ కూడా ఉన్నాయి. సో ఈ కంట్రీస్ అన్నిటికి ఈ స్పేస్ ఎక్స్ తీసుకొచ్చి ఈ స్టార్లింక్ ప్రాజెక్ట్ అనేది చాలా ఉపయోగపడుతుంది. అదే ఈ స్టార్లింక్ ఇంకా స్పేస్ ఎక్స్ యొక్క మెయిన్ మోటో అనమాట. ఎలన్ మస్క్ అనేది దీన్ని తీసుకొచ్చారు ఈ ప్రాజెక్ట్ అనేది. ఇది ఇంకా కొన్ని బిలియన్స్ వర్త్ అని చెప్తున్నారు. అంటే ఇంకా
కొన్ని కోట్ల పెట్టుబడి అయితే పెట్టాల్సి ఉంటుంది. దాని అన్నిటి కోసం వీళ్ళు చాలా ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. అందరికీ అందుబాటులోకి అయితే తీసుకురావాలని చూస్తున్నారు. అట్లా కాస్ట్ కూడా ఒక విధంగా ఎక్కువ ఉంటుందని చెప్పొచ్చు, కానీ దానికి కాస్ట్ తగ్గట్టే వాళ్ళు మనకి సర్వీస్ అనేది ప్రొవైడ్ చేస్తారు. మీకు ఈ వీడియో నచ్చినట్టయితే ఖచ్చితంగా లైక్ బటన్ నొక్కండి. ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ పక్కన ఉన్న బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేయండి.